టెక్నోడియస్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. నా పేరు పక్కన ఫెయిల్ కాదు, నా కళ పక్కన మౌనం. ఆ రోజు ఫలితం చూసిన వెంటనే నా చేతులు వణకలేదు, నా గుండె వణికింది. మొబైల్ స్క్రీన్ కాదది, నా భవిష్యత్తు అద్దం. అందులో నా పేరు ఉంది, కానీ నా కళ లేదు. ఇంట్లోకి వెళ్ళినప్పుడు అమ్మ దీపం వెలిగిస్తోంది. దీపం వెలుగులో ఆమె కళ్ళల్లో ఆశ మెరిసింది. ఆ వెలుగు నాకు మండుతున్న అగ్నిలా అనిపించింది. నేను తల వంచుకున్నాను. ఆమె అర్థం చేసుకుంది, ఏమీ అడగలేదు. అదే నన్ను చంపేసింది. నాన్న ఏదో పనిలో ఉన్నారు, కానీ తల తిప్పడం మానేశారు. ఆయనకు అన్నీ అర్థమయ్యాయి. మా ఇంట్లో ఈరోజు మాటలు లేవు, ఉన్నది ఊపిరి మాత్రమే. రాత్రి నిద్ర పట్టలేదు నాకు. కళ్ళు మూస్తే నా కల నా ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. నేను పిలిచినా తిరిగి చూడకుండా. నా శ్రమ ఎక్కడికి పోయింది? నా రాత్రులు ఎక్కడికి వెళ్ళాయి? నా దేవుడే నన్ను మర్చిపోయాడా? నా ఛాతిలో ఏదో కూర్చుంది, నొప్పి కాదు, భారం. ఆ భారం కన్నీళ్ళకు కూడా దిగి రాలేదు. కానీ ఉదయం సూర్యుడు మళ్ళీ వచ్చాడు, నన్ను అడగకుండా. అప్పుడే నాకు అర్థమైంది, ప్రపంచం నా బాధ కోసం ఆగదు, కానీ నేను నా జీవితం కోసం లేవాలి. నేను లేచాను, నెమ్మదిగా, విరిగిన మనిషిలా కాదు, గాయపడ్డ యోధుడిలా. ఎందుకంటే నా కథ అక్కడ ఆగకూడదు, నా కళ అక్కడ చావకూడదు. ఇది నా చివరి పేజీ కాదు, ఇది నా మలుపు మాత్రమే. ధన్యవాదాలు.